ఉచిత ఇసుక పంపిణీ విధానం అమలులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఎడ్లబండి ర్యాలీ నిర్వహించిన ఆయన ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లుగా ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారికి మంచి రోజులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 4 మండలాల నాయకులు రౌతు కామినాయుడు, పైల బలరాం, సారిపాక సురేష్, వెన్నె సన్యాసి నాయుడు, తాడ్డె సన్యాసి నాయుడు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ, ముల్లు రమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్స్ లో మరి ఆయన మాట ఇవ్వడం జరిగిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాము. అదే విధంగా జూలై 8వ తేదీ నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకని ఉచితంగా ఇచ్చే విధానాన్ని మరి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నిటికీ కూడా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి ఈ రోజు చీకురుపల్లిలో మరి ఏదైతే ఈ ఉచిత ఇసుక కార్యక్రమం ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి పేద ప్రజలకి అలాగే ముఖ్యంగా భవన కార్మికులందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నిటికీ కూడా మరి స్వస్థ పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా భవన కార్మికులు అలాగే భవన నిర్మాణ రంగం మొత్తం కూడా మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు చూడబోతున్నాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా మరి పాలు పంచుకోవడానికి ఈ విధానం చాలా మంచిదని చెప్పి మరి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.